అసలు మీరు మీ ఆయన వదిలేసి ఎందుకు ఇతనితో వచ్చారు? ఈ ఆయన గురించే కొట్టుండు. ఇప్పుడు మీరు ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకు ముందు ఎవరన్నా ప్రేమించారు. ఇదిగోండి పెళ్లి చేసుకోముందు ప్రేమించా, మా అమ్మ నాన్న మీకు ఇచ్చి పెళ్లి చేశారు, నేను మంచిగానే ఉన్నా కదా, నాకు అతను వద్దని చెప్పి మీరు కామరాజ్తో ఉండాలి. కానీ మీరు ఎందుకు కామరాజ్ గారిని వదిలేసి వచ్చి మోహన్ రావుని పెళ్లి చేసి మళ్ళీ అతనితో ఎందుకు వచ్చారు? ఆయన వద్దన్నాడు కదా మేడం. ఎవరు వద్దన్నారు? అన్నాడు మోహన్ రావుతోనే నువ్వు పోగాని నాకు వద్దు కామరాజ్ అన్నాడు. మీరు అసలు మళ్ళీ వెళ్ళి అడగాలి కదా, కామరాజ్ అసలు మళ్ళీ వెళ్ళి కలవనే లేదన్నారు కదా మీరు. ఎట్లా వెళ్ళాలి మేడం చెప్పండి? ఇంక నేను తప్పు చేసి వచ్చిన తన్నులు తినుకొని నాకు బయటికి పంపించారు. సరే పంపించినప్పుడు మీరు మీ అంతలు మీరు బ్రతికి మీ అమ్మ నాన్న దగ్గర బ్రతికి మీ అక్కల దగ్గర మీ ఊర్లోనే మీరు ఇదే కష్టం చేసుకొని మీ ఊర్లో ఉండి బతికి చూపించి కామరాజ్తో ఏమండి ఇట్లా ఉంది, ఇలా మీరు ఎలా వదిలేస్తారు, 3 పిల్లలతో నేను ఎలా బతకాలని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన కనబడితే ఆయన మిమ్మల్ని చూసుకునేవాడేమో. మీరు మళ్ళీ మోహన్ రాజ్తో వచ్చేసి మళ్ళీ ఆయనతో ఒక కూతుర్ని కానీ ఏమి జీవితం అది? ఏం మర్యాద ఉంటుంది మీకు చెప్పండి? ఎవరు మర్యాద ఇస్తారు? అవునా కదా? ఇప్పుడు మీ ఊర్లో ఇలా తప్పు జరిగింది, అతను వచ్చాడు మీ ఊర్లో పంచాయతీ పెట్టి నాకు ఇతను వద్దు, నా మొగుడు కామరాజే, నాకు 3 పిల్లలు ఉన్నారు, మీరందరూ ఏదో దయచేసి నన్ను కామరాజ్తో కలపండి అని మీరు అట్లా చేసుకొని మీరు కామరాజు గారితో ఉండడానికి మీరు ప్రయత్నించాలి. కానీ మీరేమో మోహన్ రావుతో వచ్చేసి మళ్ళీ ఈయనతో ఒక సంసారం పెట్టి ఈయనకు ఒక కూతుర్ని కానీ ఈ రోజు అది వచ్చి నన్ను కొడుతున్నాడంటే ఎవరు మీకు సహాయం చేస్తారు? ఇప్పుడు నేను అనేది ఆయన కొట్టి పంపిస్తాడు, ఎందుకు పంపించాడు? మీరు పెళ్లి చేసుకునే ముందు ఒక మాట మీ మొగుడితో, ఏమంటే నేను ఒక అతను ప్రేమించా, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లే, మిమ్మల్ని చేసుకుంటున్నా, నేను మంచిగా ఉంటాను మీరు చెప్పేసి ఉంటే అతను కొట్టేవాడు కాదు. రోజు పోయాడు మోహన్ రావు. ఎవరు? మోహన్ రావు ఒక్కసారి పోయాడు, రోజు పోతే ఉంటాడు. ఇంకా ఎక్కడికి? అత్తరింటికి. ఇప్పుడు మీరు మీ ఆయనని నమ్మకం తెప్పించుకొని మీ ఆయనకి నిజం చెప్పి మోహన్ రావు 4 తన్ని తగలేసి ఉంటే గొడవ ఉండేది కాదు. మీరు మోహన్ రావుతో వస్తే ఇంకెవరు మీకు సహాయం చేస్తారు ఇప్పుడు? అవునా కదా? అందుకని అతను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు మిమ్మల్ని. సో మీ జీవితాన్ని నాశనం చేసుకుంది మీరే. సంఘంలో గౌరవం లేదు, ఊర్లో గౌరవం లేదు, బంధువుల్లో గౌరవం ఉండదు. ఇప్పుడు నేను ఆ పిల్లల మొహం చూసి ఏమన్నా చెయ్యండి అని అడగాలనిపిస్తుంది, కానీ నాకు మీకైతే ఏమి సహాయం చేయాలో నాకు అనిపించటాలి. అవును మేడం, మన మర్యాద మనమే తెచ్చుకోవాలి. మన మర్యాద తెచ్చుకొని కొంత రోజులు ఉంట మళ్ళా అట్లా ఫోనే చేస్తుంటాడు ఆయనకి. ఎవరు? మోహన్ రావు. అవును, చేసినప్పుడు మీరు దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. మహిళా సంఘాలు ఉన్నాయి, మిమ్మల్ని ఇట్లా హింసిస్తుంటే 100 మంది వచ్చి మీకు సహాయం చేస్తారు, అప్పుడు మీకు గౌరవం ఉంటది. ఏమండి ఇట్లా మోహన్ రావు అట్లా హింసిస్తున్నాడు మీ ఊర్లో చెప్పినా గౌరవం ఉంటది, పోలీసుల దగ్గర చెప్పినా గౌరవం ఉంటది, మహిళా సంఘాలకు చెప్పినా గౌరవం ఉంటది. అందరూ అతను 4 తన్ని తగల అదే ప్రాబ్లం మీరు ఇక్కడికి వచ్చి నేను గౌరవిస్తాను మిమ్మల్ని. అమ్మ నన్ను ఇట్లా ఇతను హింసిస్తున్నాడు, నాకు ఇతను వద్దు, నా మొగుడితో నన్ను కలపండి అంటే నేను కూడా మీకు సహాయం చేస్తాను. ప్రేమించుకోండి. ఎప్పుడు ప్రేమమ్మా? 3 పిల్లల తర్వాత కూడా ప్రేమ? 3 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ నేను ప్రేమించుకోను, నేను వద్దే అంటున్నాను. మరి వద్దన్న వారు మీరు దానికి వద్దన్న దానికే నిలబడాలి. పరువు పోయింది మీకు, మళ్ళీ ఆయన తెలియంది కాకుండా మళ్ళీ ఆయనకు కూతుని వేరే అన్నారు. మీరు మీ మీద ఎట్లా గౌరవం వస్తుంది ఎవరికన్నా? మీరు ఎట్లా సమర్థించుకున్నా మీరు చేసిన తప్పు. అవునా కదా? అవును మేడం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ బ్రతుకు ఇట్లాగ అయిపోయింది, మీకు ఏ విధంగా సహాయం చేయగలం అని నేను ఆ పిల్లల మొహం చూసి నాకు ఏమైనా చేయాలనిపిస్తుంది. అతను పిలిచి మాట్లాడా, అసలు అతని ఉద్దేశం ఏంటో అడుగుదాం. మోహన్ రావు రావడానికి ముందు ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు మీరు మీ కామరాజ్తో? 10 సంవత్సరాలు కాపురం చేశారు. 10 సంవత్సరాలు కామరాజ్ మిమ్మల్ని బాగానే చూసుకున్నాడా? చూసుకున్నాడు మేడం, బాగా చూసుకున్నాడు. గురించే కథ జరిగింది మేడం. ఇతను వచ్చి రావడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. ఆయన మా అత్తరింటికి పోనాడికి చెప్తున్నా. సో ఈ మోహన్ రావు అన్న వ్యక్తి రావడానికి ముందు వరకు కామరాజ్ మిమ్మల్ని బాగా చూసుకున్నాడు. చూడండి మరి మీరు ఎంత తప్పు చేశారు.